హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకుంటున్న స్టోరీ ఐ లవ్ యూ బస్ పార్ట్ 12లోకి వచ్చేసాం. ఇక నేను అక్షర మా డెస్క్ల దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇక అక్కడ కూర్చోవాలి అని అనిపించక నేను రెస్ట్ రూమ్ వైపు వెళ్ళాను. అక్కడే చాలాసేపు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. కానీ నాకు దుఃఖం ఆగడం లేదు. అలా అని ఆలోచించటానికి కూడా నా మైండ్ పని చేయడం లేదు. కానీ నేను నా ఫ్యూచర్ గురించి ఆలోచించాలని కూడా నా మనసుకి అనిపిస్తుంది. నా మనసేమో కల్లోలంగా తయారైంది. ఇది జరగకముందు నాకు నా పెళ్ళి మీద, నా పిల్లల మీద, ఎలా పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పిల్లల్ని కనాలి, వాళ్ళని ఎలా పెంచాలి అనేవి కొన్ని కోరికలు, ప్రణాళికలు నాలో నేను వేసుకున్నాను కూడా. అయితే ఇది అంత త్వరగా జరగడం నా మనసుకి పట్టడం లేదు. అది కూడా నేను పెళ్ళి కాకుండా తల్లి కావాలి అనే ప్లాన్ ఏమీ లేదు నాకు. ఆ మాటకొస్తే ఎవరికీ ఉండదు అలాంటి ప్లాను. మనం అనుకోనిది జరగటమే జీవితం అంటే అని అంటారు కదా. ఇప్పుడు అదే నా విషయంలో నిజమైనట్టు అనిపించింది. నేను పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి అని అనుకున్నాను. కానీ అది ఇంత త్వరగా అని అనుకోలేదు. అలా అనుకున్నట్లయితే నేను ఆదిత్యతోటి మా అమ్మ బ్లైండ్ డేట్కి వెళ్ళమన్నప్పుడే నేను డిసైడ్ అయ్యేదాన్ని. అతనితోటి కలిసి ఒకరోజు గడిపినప్పుడే నేను అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకునేదాన్ని. ప్రస్తుతానికి నా మనసులో ఎవరి మీద ప్రేమ అనే ఆలోచన లేదు. నా ఫ్యూచర్ గురించి, మా అమ్మ గురించి, నా చెల్లెల గురించి ఆలోచించటానికి నాకు టైం సరిపోవటం లేదు. నేను కొన్ని నా బాధ్యతలు తీర్చుకున్న తర్వాత నేను వివాహం చేసుకోవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇలా జరగడంతో ఏం చేయాలో నాకు అర్థం కాని అయోమయ పరిస్థితిలోకి వెళ్ళాను. ఎందుకంటే ఇప్పుడు నేను గర్భవతిని అనే నిజాన్ని కంప్లీట్గా అంగీకరించడానికి నాకు ధైర్యం సరిపోవటం లేదు. కానీ ఇది నిజం. దీన్ని నేను నమ్మక తప్పదు అని అనుకుంటూ ఇంకా పెరగని నా పుట్ట మీదకి నా చేతుల్ని పోనించాను. నాలో ఒక చిన్న ప్రాణం ఊపిరి పోసుకుంటుంది అని అంటే నమ్మాలో, ఏడవాలో, బాధపడాలో, సంతోషపడాలో అర్థం కాని పరిస్థితుల్లో నేనున్నాను. అందులో అక్షరాతో నేను అబార్షన్ చేయించుకోవడం గురించి కూడా ఆలోచించాను. కానీ నాకెందుకో చాలా ఇబ్బందిగా అనిపించింది. అలానే ఒక ప్రాణాన్ని ఇప్పుడు పోషించే స్థితిలో కూడా నేను లేను. వాళ్ళకి మంచి ఫ్యూచర్ని ఏర్పరిచే స్థితిలో కూడా లేను. అలా అని అనాలోచితంగా జరిగిన తప్పుకి ఈ బిడ్డని బలి చెయ్యాలి అనే ఆలోచన కూడా నేను భరించలేకున్నాను. అప్పుడే నాకు అక్షర మాటలు గుర్తుకొచ్చాయి. అవును, రోజులు గడిచే కొద్దీ అది అబద్ధంలాగే ఉండిపోయిద్ది. ఇప్పటికిప్పుడు అతనితోటి మాట్లాడితే ఏ విషయం అనేది తెలిసిద్ది. తర్వాత నేనేం చెయ్యాలో ఆ తర్వాత ఆలోచించుకుంటాను అని అనుకుంటూ వాష్రూమ్ నుండి రేయాన్ష్ ఆఫీస్ క్యాబిన్ వైపు నడుస్తూ అనుకున్నాను. అవును, తన బిడ్డ గురించి తనకే తెలియాలి కదా. తెలియకపోతే నాలా ఎంతమంది ఇబ్బంది పడతారో కదా అతని వల్ల అని అనుకున్నా. అలా అనుకోగానే నాకే ఎక్కడ లేని ధైర్యం వచ్చినట్టుగా అనిపించింది. నేను అతని క్యాబిన్ డోర్ వద్దకు వెళ్ళి మే ఐ కమ్ ఇన్ సార్ అని మర్యాదగా అడిగాను. అతను నన్ను లోపలికి రమ్మని పర్మిషన్ ఇచ్చాడు. నేను లోపలికి వెళ్ళేసరికి అతని షీలాతోటి ఏదో సీరియస్గా డిస్కషన్ చేస్తున్నాడు. నా వైపు చూడకుండానే చెప్పండి మిస్ తన్విత అని అన్నాడు. అందుకు నేను అతని వైపు చూస్తూ సార్, నేను మీతో మాట్లాడటానికి వచ్చాను. అది కూడా ఒంటరిగా మాట్లాడాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే అతను కొద్దిగా ముఖం చిట్లించి నా వైపు అదోలా చూసి మళ్ళీ వెంటనే షీల వైపు చూశాడు, బయటికి వెళ్ళమన్నట్టు. షీల మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అతను నా వైపు చూస్తూ చెప్పండి మిస్ తన్విత, మీరు నాతో ఏం మాట్లాడాలి అని అనుకుంటున్నారు అని అడిగాడు తన చైర్లో రిలాక్స్గా కూర్చుంటూ. అందుకు నేను కొద్దిగా తల వంచుకొని అతని వైపు చూస్తూ అది సార్, ప్రజెంటు నేను ప్రెగ్నెంట్ని అని అన్నాను నిదానంగా. అందుకు అతను తల ఊపుతూ తెలుసు,
ఈరోజు ఆఫీస్లో అదే అందరి హాట్ టాపిక్గా మారింది. యాక్చువల్లీ చాలామంది మొదటి నెలలు ఎవరికి తెలియకూడదు అని చాలా రహస్యంగా ఉంటారు. కానీ మీ విషయంలో అలా కాదు. అందరికీ ముందే తెలిసిపోయింది. సో మీరేమనుకుంటున్నారు ఇప్పుడు? ఆఫీస్కి రాకుండా మెటర్నిటీ లీవ్ తీసుకోవాలని అనుకుంటున్నారా అని అడిగాడు. నేను ఇక్కడికి అనుకొని వచ్చింది ఒకటే, కానీ అతను అంత క్యాజువల్గా అడిగేసరికి అతనితో ఏం మాట్లాడాలో మొదట నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ తన బిడ్డ అని అతను భావించడం లేదని నాకు అతని మాటల ద్వారా అర్థమైంది. కానీ అతను ఏదో అనుకుంటున్నాడని నేను నిజం దాచకుండా దాచి ఉంచితే రేపటి రోజున అతను అనుకున్నదే నిజమైపోయింది. అందుకే ధైర్యం చేసి అతని వైపు సుటీగా చూస్తూ, సార్, ఈ బిడ్డ మరి ఎవరి బిడ్డో కాదు, ఇది మీ బిడ్డనే అని అన్నాను గట్టిగా కళ్ళు మూసుకొని అతనికి చెప్తూ. అందుకతను గట్టిగా నవ్వుతూ, జోక్ చెయ్యకు మిస్ తన్విత, ఏంటి అటుపోయి ఇటుపోయి నన్ను మీడియేటర్ని నన్ను రీజన్గా చేస్తున్నావు? నీకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, మరి ఈ బిడ్డ నా బిడ్డ అని చెప్తున్నావేంటి అని అన్నాడు. అందుకు నేను చాలా కోపంగా, ఇది ఖచ్చితంగా మీ బిడ్డే సార్, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నంత మాత్రాన నేను అతనితో ఉన్నాను అని అనుకోవటం మీ భ్రమ అని అన్నాను. అందుకు రేయాంష్ కూడా కోపంగా చూస్తూ, అబద్ధం చెప్పకు తన్వి, నేను మీ ఇద్దరిని చాలాసార్లు చాలా చోట్ల చూశాను. ఆ విషయం నీకు కూడా తెలుసు. తెలిసి కూడా ఎవరిదో నేరం నా మీద వెయ్యాలని చెప్పి చూస్తున్నాం. మీ ఇద్దరు చాలా సరదాగా క్లోజ్గా ఉండటం నేను చాలాసార్లు చూశాను. ఆ రోజు కూడా ఇక్కడే మన ఆఫీస్ దగ్గరే అతన్ని వీపుని ముట్టుంటే మీరు చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉన్నారు. అది అబద్ధం అంటారా? కానీ ఇప్పుడు వచ్చి నన్ను బాధ్యుని చేస్తున్నా. కారణం నా వెనుక ఉన్న ఆస్తిపాస్తులను చూసా, లేక మీ ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకున్నారా నా ఆస్తిపాస్తుల మీద కన్నేయాలని? లేకపోతే అతను తప్పించుకొని వెళ్ళిపోయాడా ఈ విషయం తెలిసాక అని అన్నాడు. అతను అంత కఠినంగా నన్ను అన్ని మాటలు అనంటే నాకు చాలా కోపం వచ్చింది. కానీ నన్ను నేను తమాయించుకున్నాను. ఇతనికి నిజం చెప్పాలి, మరీ ముఖ్యంగా నా గురించి ఇతను అనుకునే విషయాలు ఏవీ నిజం కాదని కూడా ఇతనికి చెప్పి తీరాలి అని అనుకున్నాను మనసులో గట్టిగా. నేను అతని వైపు స్థిరంగా చూస్తూ, చూడండి బాస్, నేనేదో మీ ఆస్తిపాస్తులు చూసి మిమ్మల్ని మోహించి నేను తప్పుడు దారిలో నడిచి ఒక బిడ్డను కనాలని, ఆ బిడ్డని మీ బిడ్డగా చెప్పాలనే మనస్తత్వం నాకు లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు ఆదిత్యకి ఓన్లీ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది. అది కూడా అతను ఈ మధ్యనే పరిచయం అయ్యాడు. అది కూడా మన ఇద్దరి కలయిక తర్వాత 2 వారాల తర్వాత అతను నాకు పరిచయం అయ్యాడు. అంతేకాని ఇప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నది అక్షరాల 5 వారాలు. మరి 5 వారాల ప్రెగ్నెంట్ 2 వారాల స్నేహితుడితోటి ఎలా అయ్యిద్ది? నేను అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ నేను ఎవరితోటి ఇంటిమేట్ అవ్వలేదు అని అన్నాను. అందుకు రేయాంష్ నవ్వుతూ తన సీట్లో నుంచి లేచి నా వద్దకు వస్తూ, చూడు తన్విత, నా వల్ల ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పిన మొదటి వ్యక్తివి నువ్వే అని అనుకుంటున్నావా? కాదు. ఒక్కవేళ అలాంటి ఊహల్లో ఉంటే ఆ ఊహల్లో నుంచి బయటికి రా. ఎందుకంటే నాకు ఇంతకుముందు, అంటే నువ్వు చెప్పకముందు 3 మహిళలు నాతో అలానే చెప్పారు. అప్పుడు నేను వాళ్ళందరినీ పెళ్లి చేసుకోవాలా? ఇప్పుడు నువ్వు నా వల్ల ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పగానే షాక్ అవుతానని అనుకున్నావా అని అన్నాడు. అతను చూసిన చూపులు నాకు నచ్చలేదు. అందుకే అతని వైపు తిరిగి చూస్తూ, మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నా గురించి మీరేమనుకుంటున్నారు? నేను కూడా వాళ్ళలాగా వేరే వారి ఎవరితోనో ఉండి ఉంటాను అని, ఇది నాకు మొదటిసారి కాకుండా ఇంతకుముందు చాలాసార్లు ప్రెగ్నెంట్ అయ్యి ఉంటానని మీరు అనుకుంటున్నారా? ఫర్ ఏ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఆ రోజు పబ్బులో తాగి ఉండడం వల్ల
నేను మీతో అలా గడపవలసి వచ్చింది. అంతేకాని నేను అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ నేను ఎవరితోటి అలాంటి నైట్స్ స్పెండ్ చేయలేదు, చేయను కూడా. అది నా మనస్తత్వం కూడా కాదు, నా అలవాటు అంతకన్నా కాదు అని అన్నాను ఘాటుగా. నా మాటలు వినగానే అతని కళ్ళు కొంచెం ఆశ్చర్యంతో విశాలమయ్యాయి. అవును, మామూలుగా మీ అమ్మాయిలకి కొన్ని తెలిసే ఉంటాయి కదా, ప్రికాషన్స్. అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ పిల్స్ ఉంటాయి కదా, అవి వేసుకోలేదా నువ్వు అని అడిగాడు. అందుకు నేను వేసుకోలేదు అన్నట్టు తల అడ్డంగా ఊపాను. అందుకు అతను నా వైపు క్రూరంగా చూస్తూ, అది మినిమం రెస్పాన్సిబిలిటీ కదా, అలా ఎవరితోనూ స్పెండ్ చేసినప్పుడు నువ్వు అలా ఎలా నిర్లక్ష్యంగా ఉంటావు? ఈరోజు నేను నీ బాస్ని కాబట్టి నా దగ్గరకు ధైర్యంగా వచ్చి అడిగావు. అదే ముఖ పరిచయం లేని మనిషిని అయితే అప్పుడేం చేసేదానివి? ఎవరిని బాధ్యత వహించేమన్నదానివి అని అన్నాడు. అతని మాటల్లో కరుకుదనం ఉన్నా అతను చెప్పేది అనేది నిజమే కదా అని అనిపించింది. సరే, ఇతను నాకు చెప్తున్నాడు, మరి ఇతని జాగ్రత్తల్లో కూడా ఇతను ఉండాలి కదా. నాకు ముందు 3 మహిళలు అతని వలన ప్రెగ్నెంట్ అయ్యాము అని చెప్పినప్పుడు ఇతను ఇలానే ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాడా అని అనుకుంటూ నేను అతని వైపు చూస్తూ, సరే, నాకు బుద్ధి లేదు, మరి మీకు కూడా లేదా? మీరైనా బయట వారితో కలిసేటప్పుడు కండోమ్ యూస్ చేయాలని తెలియదా మీకు అని అడిగాను. అలా నేను అడిగినాక అతని దగ్గర నుంచి సమాధానం రాలేదు. ఇక ఏం మాట్లాడాలో నాకు అర్థం కాక మౌనంగా ఉండిపోయాను. అతను దేని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడో అని అనిపించింది. కొంపతీసి ఇంతకుముందు వాళ్ళకు చెప్పినట్టు నాకు కూడా అబార్షన్ చేయించుకోమని సలహా ఇస్తాడా? లేకపోతే మనీ ఇచ్చేసి నాకు సంబంధం లేదు అని చేతులు దులిపేసుకుందామని అనుకుంటున్నాడా? ఏదేమైనా, అరే బాబు, ఇలా ఎంతసేపు నిలబడి నేను ఇతని సమాధానం కోసం ఎదురు చూడాలి? అసలు నేను ఉన్నట్లన్నా గుర్తుందా లేదా? లేక నేను చెప్పిన అడిగిన మాటలతోటి షాక్లోకి వెళ్ళిపోయి నేనున్న సంగతే మర్చిపోయాడా అని ఆలోచిస్తూ ఉన్నాను. అతను నా వైపు సుటీగా చూస్తూ, తన్విత, నేను నిన్నొక విషయం సుటీగా అడుగుతాను, నిజమే చెప్పు, గుర్తు తెచ్చుకొని చెప్పు, ఇందులో ఎక్కడా అబద్ధం ఉండకూడదు. ఒక్కవేళ ఆలోచించుకొని చెప్పాలి అని అనుకుంటే ఆలోచించుకునే చెప్పు. నువ్వు చెప్పగానే నేను నమ్మేసి నీ మాటలకి తల ఊపుతాను అని అనుకోకు. నాదైన స్టైల్లో నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాను. నాకున్న పవర్ ఏంటో నీకు కూడా తెలుసు. ఇది నేను నిన్ను బెదిరించడానికి చెప్పడం లేదు. ఎక్కడైనా వర్క్ టెన్షన్లో ఉండి మర్చిపోయావేమోనని అడుగుతున్నాను. నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాక నువ్వు చెప్పింది తప్పు అని తెలిస్తే మాత్రం నాలో రాక్షసుని చూస్తావు. అందుకే నేను ముందు ఇంతగా చెప్తున్నాను అని అన్నాడు. నేనేమిటి అన్నట్టు అతని వైపు ప్రశ్నార్థకంగా చూశాను. నా చూపుల్ని అర్థం చేసుకున్నట్టుగా అతను నాకు దగ్గరగా వచ్చి, నిజంగా నువ్వు నా బిడ్డకే తల్లివి అవుతున్నావా? నాతో మాత్రమే ఆ రాత్రి గడిపావా? ఇక ఆ తర్వాత నువ్వు ఎవరితోనూ అలా గడపలేదా? బాగా ఆలోచించుకొని గుర్తు తెచ్చుకొని చెప్పు అని అన్నాడు. అతను అలా అడిగేసరికి నా మెదడు మొద్దుబారిపోయింది. ఇలా కూడా ఆలోచిస్తారా అని అనుకున్నాను. అతను అడిగిన దానికి సమాధానంగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతని వైపు చూస్తూ నిజం చెప్తున్నట్టుగా అతని వైపు చూస్తూ నేను తల అడ్డంగా ఊపాను. నేను ఎవరితోటి లేను, అలాంటి టయాన్ని స్పెండ్ చేయలేదు అని, నీతో మాత్రమే టైం స్పెండ్ చేశాను అని చెప్పకనే చెప్పాను. అందుకు అతను నా వైపు చూస్తూ, నువ్వు నిజం చెప్తున్నావని నీ కళ్ళే చెప్తున్నాయి. ఇది నిజమని నేను కూడా భావిస్తున్నాను. కానీ నేను ఇప్పుడప్పుడే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలని కానీ, లేదా బిడ్డల్ని కనాలని కానీ, వాళ్ళని ఆలనా పాలన చూడాలని కానీ నేను అనుకోవడం లేదు అని అన్నాడు. కానీ ఆ మాటలేవి అతను కఠినంగా నాతో చెప్పలేదు. చాలా మృదువుగా నాకు నచ్చ చెప్తున్నట్టుగానే చెప్పాడు. కానీ
నా ఆలోచన అంతా ఒకటే. సరే, ఇతనికి ఇప్పుడు ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలని లేదు. మరి ఇప్పుడు ఏం చేయమంటాడు? డబ్బులు ఇచ్చేసి నన్ను అబార్షన్ చేయించుకోమని చెప్తాడా అని అనుకున్నాను. అసలు అబార్షన్ అన్న మాట తలుచుకుంటూనే నా గొంతులో ఏదో అడ్డుపడుతున్నట్టుగా అనిపించింది. అది ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు. అతనేం చెప్తాడా అని అతని వైపే చూస్తూ ఉన్నాను. అతను నా వైపు తిరిగి, నువ్వు అబార్షన్ చేయించుకోవాలి అని అనుకుంటున్నావా అని అడిగాడు. నేను ఆలోచించేదే అతను తిరిగి నన్ను అదే క్వశ్చన్ అడిగేసరికి నాకు ప్రపంచంలో ఉన్న బరువంతా నా భుజాల మీదే ఉన్నట్టుగా అనిపించింది. అతనికి ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు తోచలేదు. ఎందుకంటే ఇంక నేను కూడా ఏం నిర్ణయించుకోలేదు. అందుకే అతనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక అటువైపు దూరంగా చూస్తూ ఉన్నాను. అది అర్థం చేసుకున్నట్టుగా అతను తిరిగి నాతో మాట్లాడుతూ, చూడు తన్విత, ఇది ఇద్దరం ఊహించినది కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినది. నువ్వు చెప్పింది విని ఎంత షాక్కు గురయ్యానో అలానే ఇప్పుడున్న నీ సిచ్యువేషన్కి నువ్వు అంతకంటే ఇబ్బంది పడుతూ ఉంటావు అని అనుకుంటున్నాను. కాబట్టి దీని గురించి మనం రేపు మాట్లాడుకుందాం. నాకు కొంచెం ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వు ప్లీజ్, నన్ను అర్థం చేసుకో అని కంగారు పడుతూ అన్నాడు. అతని మాటలు విన్నాక నాకేం చేయాలో అర్థం కాలేదు. అందుకే అతను అలా అడగగానే అతనికి కొంచెం దూరంగా ఉండాలి అని అనిపించింది. ఏ విషయంలోనైనా వాళ్ళుగా నిర్ణయాలు తీసుకునే అవకాశం మనం ఎదుటివారికి కల్పించాలి. ఆలోచించుకునే సమయాన్ని ఇవ్వాలి అని అనుకున్నా. ఆలోపు నేను కూడా ఆలోచించుకోవచ్చు అని అనుకుంటూ బయటికి వచ్చేసాను. నాకిక అక్కడ ఉండబుద్ధి కాక ఇంటికి వచ్చేసాను. నా రూమ్లోకి వెళ్ళగానే నాకు దుఃఖం ఆగలేదు. అనుకోకుండా ఒక్క రాత్రి నా జీవితాన్ని అంత నాశనం చేస్తుందని, నా అవివేకం వల్ల నేను నా జీవితాన్నే కోల్పోతానని నేను అనుకోలేదు. నాకు తెలియని ఒక అపరిచితుడితోటి ఒక రాత్రి గడిపినందుకు నేను ఎంత బాధపడవలసి వస్తుందో ఇప్పుడు అనుభవంలోనే తెలుస్తుంది. ఆ ఒక్క రాత్రి అతనితో గడపడం వల్లే ఇప్పుడు నేను అతని బిడ్డని నా కడుపులో మోయవలసిన పరిస్థితి వచ్చింది. అందరిలో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అతను మాత్రం హ్యాపీగా తల ఎత్తుకొని నిలబడగలడు. ఇప్పుడు అతను నాకు ఒక అపరిచితుడు కాకపోవచ్చు, కానీ రేయన్స్ అడిగినట్టు అతను నాకు తెలియకపోయి ఉంటే ఎవరో తెలియని వ్యక్తికి నేను పిల్లల్ని కనాల్సి వచ్చేది. అది తలుచుకుంటేనే నాలో భయం ఇంకొంచెం పెరుగుతుంది. ఎందుకంటే ఎవరో తెలియని వ్యక్తికి నేను పిల్లల్ని కంటున్నాను అంటే అది నాకే కాదు, మా ఇంట్లో వాళ్ళకి కూడా ఎంతో అవమానకరంగా ఉండేది. ఇప్పుడైనా నా వాళ్ళకి అవమానాలు తప్పడం లేదు అనే ఆలోచన రాగానే నాకు దుఃఖం ఆగడం లేదు. ఇంతలో, అమ్మ తన్వి, డిన్నర్ రెడీ అయింది. ఏంట్రా వచ్చిన దగ్గర నుంచి రూమ్లోనే ఉన్నావు, భోజనం చేద్దురా అని అంటూ నా రూమ్లోకి వచ్చింది అమ్మ. నా ముఖం చూసిన అమ్మకి నేను ఏడుస్తున్నానని అర్థమైపోయింది. కంగారు పడుతూ నా దగ్గరకు వచ్చింది. ఎందుకురా ఏడుస్తున్నావు, ఏమైంది, ఎవరేమైనా అన్నారా అని లాలనగా కంగారుగా అడిగింది. నాకు ఇక ఆమె దగ్గర నుండి ఏమి దాచాలి అని అనిపించలేదు. అదీ కాక ఇప్పుడు మా అమ్మని చూడగానే నా దుఃఖం రెండింతలు ఎక్కువైంది. అందుకే అమ్మని నా చేతులతో చుట్టేస్తూ అమ్మ అంటూ జరిగింది మొత్తం మా అమ్మకు వివరించాను. అంటే నేను ప్రెగ్నెంట్ అనే విషయం, నేను చెప్పిన విషయం విని అమ్మ ఆశ్చర్యపోతూ, నువ్వు చెప్పేది నిజమా, ఎందుకు ఇంత పిచ్చి పని చేశావు, నీకెప్పుడు తెలిసింది, ఇప్పుడేనో నెల నీకు అని అడిగింది. నేను 5 వారాలు అని చెప్పగానే మా అమ్మ ఉగ్ర రూపంతో ఊగిపోయింది. ఆ యదవ నీతో ఇలా గడిపి నిన్ను చివరికి ఇలా చేసి తన దారి తను చూసుకున్నాడా, అందుకేనా మరి ఇన్నాళ్ళు నీ దగ్గర ప్రేమను నటించింది, అయినా అంతగా ఎలా నమ్మావు తన్వి, పెళ్ళి కాకముందే
అతన్ని అంతగా నమ్మి అతనితోటి అలా గడిపేదానికి ఎందుకు వెళ్ళావు? ఇప్పుడు చూడు, వాడు చక్కా నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడు ఒప్పుకుంటాడా అని అడిగింది. అందుకు నేను అమ్మని ఓదారుస్తూ, అమ్మా కూల్ డౌన్, నేను చెప్పేది పూర్తిగా విను అని అడిగాను. అందుకమ్మ నా వైపు చూస్తూ ఏంటి అని అడిగింది. ఈ బిడ్డ మనోహర్ బిడ్డ కాదమ్మా అని నిదానంగా చెప్పాను. ఆ మాట విని అమ్మ షాక్ అయిపోయి మరెవరి బిడ్డ అని అడిగింది ఆందోళనగా. నా బాస్ అయిన రేయాన్ష్ బిడ్డ అని చెప్పాను. అందుకమ్మ అదేంటి, నువ్వు మనోహర్ని కదా ప్రేమించావు, ఈ మధ్యనే కదా మీ కొత్త బాస్ వచ్చాడు, ఇంతలోకి అతన్ని ఎప్పుడు మీట్ అయ్యావు, ఎప్పుడు ఇంత దూరం వెళ్ళావు, అసలు ప్రేమ లేకుండా అతనితోటి ఎందుకు కలిసావు, అతన్ని ప్రేమించావా, అయినా ప్రేమించిన అంతలోకి అతనితోటి శారీరకంగా కలిసి ఇంత దూరం ఎందుకు వెళ్ళావు అని అడిగింది అమ్మ ఆందోళనగా అండ్ బాధగా. అందుకు అమ్మ ఇది మా బాస్ మా ఆఫీస్కి వచ్చినప్పుడు కాదు, అంతకు ముందే, అంటే ఆయన రాకముందు రోజు మనోహర్ విషయంలో బాధేసి నేను పబ్బకు వెళ్ళాను అని అంటూ జరిగింది మొత్తం చెప్పాను. అది విన్న మా అమ్మ బాధగా నిట్టూరుస్తూ, సరే ఇప్పుడు ఆ అబ్బాయికి విషయం గురించి చెప్పావా అని అడిగింది ఆందోళనగా నా ముఖం వైపు చూస్తూ. చిన్నగా నవ్వి చెప్పాను అన్నట్టు తల ఊపాను. ఏమన్నాడు అని అడిగింది అమ్మ. ఇంకా ఏం చెప్పలేదు, ఆలోచించుకోవడానికి టైం ఇవ్వమని, రేపటిదాకా వెయిట్ చేయమని చెప్పాడు అని చెప్పాను. మరి నువ్వేమనుకుంటున్నావు, అతను ఒప్పుకుంటాడు అనుకుంటున్నావా, అతను ఒప్పుకోకపోతే ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగింది. అందుకు నేను ఇంకా ఏది ఆలోచించలేదమ్మా, అక్షరానేమో అబార్షన్ చేయించుకోమంటుంది బాస్ ఒప్పుకోకపోతే, కానీ ఆ ఆలోచన నాకు ఇబ్బందిగా ఉందమ్మా, అలానే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ బిడ్డను పెంచే స్తోమత కూడా నాకు లేదు అని చెప్పాను. అందుకమ్మా నువ్వు ఏం చేయాలంటే అది చెయ్యి, కానీ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నువ్వు ఏది చేసినా నీ వెన్నంటే నేను ఉంటాను. దేని గురించి ఎక్కువగా ఆలోచించకు, బాధపడకు. ఇక్కడ నువ్వు ఒక్కదానివే తప్పు చేయలేదు. తప్పంటూ జరిగితే మీ బాస్ కూడా తప్పు చేసినట్టే. తప్పు కాకపోతే ఏదీ తప్పు కాదు. ఏ ఒక్కరు వాళ్ళకి వాళ్ళు చెడిపోరు, ఇంకొకరు ఉంటేనే చెడిపోతారు. ఆ రోజు నువ్వు బాధలో తాగేసి అతనితో కలిశావు, ఓకే, మేబీ అతను తాగున్నాడో లేదో తెలియదు, కానీ అతను కూడా తప్పు చేసినట్టే లెక్క నా దృష్టిలో. అసలుకి ఆ స్టేజ్లో ఉన్న అమ్మాయిని అలా కోరుకోవటం, అలా దగ్గరవటం అతనిది మొదటి తప్పు. సో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బెంగపడాల్సిన అవసరం అంతకన్నా లేదు అని అన్నది అమ్మ నాకు ధైర్యం చెప్తూ. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి.